హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రను రెడ్డి వ్లాగ్స్. ఈరోజైతే మేము తిరుపతికి స్టార్ట్ అయ్యాము. మేము జాంబియా నుండి వచ్చాక అసలుకి తిరుపతి ప్లానే పెట్టుకోలేదు. బట్ సడన్గా ఎందుకు వెళ్ళాలనిపించింది. జస్ట్ 1 డే బిఫోర్ అయితే ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మాకు అక్కడ టికెట్స్ లేవు, అకామిడేషన్ లేదు, ఏది లేదు. జస్ట్ ఒక స్వామిని చూద్దామనే ఒక హోప్తో మాత్రమే స్టార్ట్ అయ్యాము. మేము అరౌండ్ 10 to 11 ఆ మధ్యలో అయితే స్టార్ట్ అయిపోయాము. డే టైంలో అయితేనే మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అక్కడికి వెళ్ళాక నైట్ రెస్ట్ తీసుకుందాం అనే కాన్సెప్ట్ తోటి మార్నింగే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా హైదరాబాద్ టు తిరుపతి 2 వేస్లో వెళ్ళొచ్చు. ఒకటేమో కడప కర్నూలు నుండి వెళ్ళొచ్చు, ఇంకొకటేమో ఒంగోలు అలా ఉంటుంది కదా, గూడూరు ఒంగోలు అటు నుండి కూడా వెళ్ళొచ్చు. కడపది చూసుకుంటేనేమో ఒక 1 hour ఎక్కువ చూపిస్తుంది అండ్ రోడ్డు కూడా బాగాలేదని తెలిసింది. సో మేము ఒంగోలు ఆ హైవే నుండి అయితే స్టార్ట్ అయ్యాము. రోడ్ అయితే చాలా కంఫర్టబుల్గా అసలుకి చాలా ఈజీగా వెళ్ళిపోయాం అనిపించేసింది. మాకు ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, మేము ఆంధ్ర బార్డర్లో ఎంటర్ అయ్యాక అసలుకి ఫుడ్ తిందామంటే అసలు ఎక్కడా నచ్చట్లేదు. అండ్ ఎక్కడ మంచి రెస్టారెంట్లు అసలు ఏం కనబడటం లేదు. చాలా టైం పట్టింది. ఇంకా ఫైనల్గా ఒక దగ్గర ఒక రెస్టారెంట్ కనిపిస్తే వెళ్ళాము. బట్ మేము వెళ్ళే వరకు 3 అయింది. సో ఫుడ్ లేకుండే ఓన్లీ చపాతీ అలా తినేసి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ మోర్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుండు, మంచిగా పడుకుంటుండు, లేస్తుండు, ఆడుకుంటుండు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిండు. మేము తిరుపతి వెళ్ళే వరకు అయితే 8-8:30 అలా అయ్యింది. యాక్చువల్గా మాకు అకామిడేషన్ లేదు పైన. సో మేము ఏం చేసామంటే కింద రెడ్డి భవన్ అని ఉంటుంది, దానికి గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని రెడ్డి భవన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మనం ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా కానీ మనకు రూమ్స్ అయితే అక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. దానికైతే టెన్షన్ ఏం లేకుండే. ఇంకా మంచిగా అక్కడ డిన్నర్ చేసేసి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము 4కే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పైకి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మేము శ్రీవాణి టికెట్స్ తీసుకుందామని అనుకున్నాము. సో అది మార్నింగ్ 7 to 8కే స్టార్ట్ చేస్తారంట టికెట్స్ ఇవ్వడము. అండ్ అక్కడ కూడా క్యూ ఉంటుందని తెలిసింది. సో ఎర్లీగా వెళ్తే టికెట్స్ దొరుకుతాయి, లేదంటే ఆ టికెట్స్ కూడా అయిపోతాయి అన్న భయంతో తొందరగానే లేచి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ చెక్-ఇన్ దగ్గర అయితే ఎక్కువగా ఏం పట్టలేదు, చాలా తక్కువ వెహికల్స్ ఉన్నాయి. రష్ కూడా తక్కువనే అనిపించింది. ఇంతకుముందుకు వెళ్ళినప్పుడు అయితే అసలుకి ఆల్మోస్ట్ 1/2 kilometer లాంగ్ డిస్టెన్స్లో ఉంటుండే చెక్-ఇన్. అండ్ ఇప్పుడైతే ఓకే, నో ప్రాబ్లమ్. అండ్ మేము పైకి స్టార్ట్ అయినప్పుడు అసలుకి చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ మంచుతోటి వ్యూస్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. అలా గుట్టలలో వెళ్తుంటే ఒక వ్యూ పాయింట్ మాత్రం క్రేజీ అసలుకి. అది అసలు చూస్తే నంది హిల్స్ ఉంటుంది కదా, నంది హిల్స్ అయినా అనిపించింది. కానీ తిరుపతిలో అలాంటి వ్యూ పాయింట్ అబ్బబ్బబ్బా, మొత్తం మేఘాలతోటి మంచు కొండల్ని కవర్ చేసి చాలా బాగా నచ్చింది. అందరూ వీడియోస్ తీసుకున్నారు. ఇంకా మేమైతే పైకి వచ్చేసాము. మేము పైకి రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 6 అలా అయిపోయింది. శ్రీవాణి టికెట్స్ జేఈఓ ఆఫీస్ దగ్గర ఇస్తారు. యాక్చువల్గా అయితే ఫ్లైట్లో వచ్చే వాళ్ళకి ఎయిర్పోర్ట్లోనే అవైలబుల్గా ఉంటాయి టికెట్స్. ఇంకా మనలాగా రోడ్ ట్రాన్స్పోర్ట్ వచ్చే వాళ్ళకి ఇక్కడ జేఈఓ ఆఫీస్, మనం గూగుల్ మ్యాప్లో జేఈఓ ఆఫీస్ అని కొట్టేస్తే మనకు డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్తుంది. నేనైతే షాక్ అయిపోయా. కొందరైతే 3:30 నుండి వచ్చి లైన్లో నించున్నారంట. మాకంటే ముందే వచ్చేసారు. అండ్ 50 to 70 పీపుల్ దాకా అయితే ఉన్నారు అక్కడ. స్టార్టింగ్లో అయితే డిస్ప్లేలో ఓన్లీ 400 టికెట్స్ మాత్రమే చూపించారు. అండ్ నెక్స్ట్ 8 o'clock అలా స్టార్ట్ అయిపోయాయి టికెట్స్ ఇవ్వడము. అప్పుడు కౌంట్ పెంచేశారు, 800 పెట్టారు. ఇంకా మేము టికెట్స్ తీసుకునే వరకు ఒక 1/2 hour అలా పట్టింది. టికెట్స్ తీసేసుకొని బయటికి వచ్చి ఇంకా మళ్ళీ పైన రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఆ రోజు శ్రీకాళహస్తి అలా వెళ్దాం అనేసి ఆ రోజు ప్లాన్లో ఉండే. ఎందుకంటే ఈరోజు టికెట్స్ తీసుకున్నాం అనుకో శ్రీవాణిది, నెక్స్ట్ డేకి వస్తుంది టికెట్, నెక్స్ట్ డేకి దర్శనం ఉంటుంది. సో ఇంకా 1 day గ్యాప్లో మనము ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ కవర్ చేయొచ్చు. అండ్ కింద పద్మావతి దేవి టెంపుల్ కూడా ఉంటుంది కదా, అక్కడ కూడా వెళ్తామని అనుకున్నాము. ఫస్ట్ పద్మావతి టెంపుల్కి వెళ్ళాము. బట్ చాలా క్రౌడ్ ఉండే, ఎవరో విఐపి వచ్చారంట. సో ఆపేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి మాకు రిపోర్టింగ్ టైం ఉంది శ్రీవాణి దర్శనంది. సో మేము 6కి లేచి వారాహి స్వామి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని 8 వరకు అలా మెయిన్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యి అక్కడ నుండి ఒక 1/2 hour అలా వెళ్ళి కంపార్ట్మెంట్లో అన్ని చెక్-ఇన్స్ అవన్నీ అయిపోయాక ఒక 10 to 20 minutes కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు.
దర్శనం మాత్రం ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా దేవుణ్ణి ఎవ్రీ టైం వెళ్ళినప్పుడేమో అట్లీస్ట్ ఒక 5 to 10 సెకండ్స్ మాత్రమే చూసేదాన్ని. ఇప్పుడైతే 1-2 మినిట్స్ అలా కళ్ళార్పకుండా చూశాను. ఎంత బ్లెస్డ్గా అనిపించిందంటే ఫస్ట్ టైము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతసేపు దేవుణ్ణి చూడడము. దర్శనం అయిపోయాక ఇంకా హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఒంగోలు దగ్గర ఒక బీచ్ ఉందంటే ఒక 1/2 అవర్ అక్కడ స్పెండ్ చేసాము. చాలా బాగుండే బీచ్. మంచిగా ఈవినింగ్ టైంలో సన్సెట్ టైంలో చాలా ఒక 1/2 అవర్ ఏమో స్పెండ్ చేసాము అంతే. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము వచ్చే వరకు ఆల్మోస్ట్ ఒక 1 అలా అయింది టైము. బట్ ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ, చాలా ప్రశాంతంగా అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.